బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 17వ కథ. యోసేపు తన కుటుంబమును తిరిగి చూచుట. ఆదికాండము 42వ అధ్యాయము నుండి 46 అధ్యాయములు. రానయ్యున్న 7 సంవత్సరములు పంట విస్తారముగా పండి ఆహారము సమృద్ధిగా ఉండును. ఐగుప్తునందలి ప్రతి ప్రాంతము నందు అధికముగా పండిన ధాన్యమును నిల్వ చేయుటకు యోసేపు నిర్వహణాధికారిగా నియమింపబడెను. ఫరో కనిన విధముగా తరువాత 7 సంవత్సరములు కరువుగా నుండెను. మిగిలిన పరిసర ప్రాంతముల వారు కరువునెదుర్కొనుచుండగా ఐగుప్తునందు సమృద్ధిగా ఆహారము నిలువ ఉండెను. వెంటనే ఆహారమును కొనుటకు ప్రజలు ఐగుప్తునకు వచ్చుచుండిరి. అనేక మంది ప్రయాణికులలో యోసేపు అన్నలు కూడా కలరు. వారిని చూసిన వెంటనే యోసేపు గుర్తించెను గాని వారు గుర్తించలేదు. యోసేపు వారిని గూఢచారులని నేరము మోపెను. ఆయన సహోదరులు కాదు అని వారు హామీ ఇచ్చినప్పటికీ ఆయన వినలేదు. సాక్ష్యముగా వారి చిన్న తమ్ముని తీసుకుని రమ్మని యోసేపు వారికి చెప్పెను. బెన్యామీనును మరల చూచుటకు మాత్రమే యోసేపు అట్లు చెప్పెను. ఆయన సోదరులు బెన్యామీనుతో కలిసి ఐగుప్తునకు వెంటనే తిరిగి వచ్చిరి. బెన్యామీను ఒక సంచిని మోయుచుండెను. వారు భవనమును విడిచి వెళ్ళుచున్నప్పుడు యోసేపు బెన్యామీను యొక్క సంచిలో వెండి గిన్నెనుంచెను. వెంటనే భవన కాపలాదారులకు భవనము నుంచి దొంగిలిన కారణమున అతని బంధించుము అని చెప్పెను. ఈ దొంగ ఐగుప్తు దేశమునందు బానిసగా ఉండును అని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు చేయవద్దు. అతనిని బందీగా చేసినచో మా తండ్రి హృదయము బ్రద్దలగును. వానికి బదులుగా మాలో ఒకనిని తీసుకొనుమని మిగిలిన సోదరులు బ్రతిమాలిరి. ఆయన తండ్రి పేరు వినగానే యోసేపు హృదయము ద్రవించెను. ఇక ఏమాత్రమును ప్రశ్నించలేకపోయెను. తానెవరో తన సోదరులకు తెలియచెప్పి వెంటనే తన తండ్రిని తీసుకొని రమ్మని చెప్పెను. యాకోబు మరియు కుటుంబమంతా ఐగుప్తునకు వచ్చిరి. యోసేపును చూసి యాకోబు సంతోషపడెను. అప్పటి నుండి వారు ఐగుప్తులో నివసించిరి. యాకోబు 12 మంది కుమారులు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములైరి. ఆమేన్.